రాష్ట్రంలో దొంగ ఓట్లు చేర్చుతున్నారని వైకాపా సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని వైకాపా ఆరోపించింది. పార్టీ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లిన జగన్ దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. సీఎం సామాజిక వర్గానికి చెందిన అధికారులను కీలక పదవుల్లో నియమిస్తున్నారని, ఎన్నికలు సజావుగా జరగాలంటే డీజీపీ, డీఐజీ, ఇంటెలిజెన్స్ చీఫ్ను బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార పార్టీ తెదేపా అనేక అవకతవకలకు పాల్పడుతోందని వైకాపా అధినేత జగన్ ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాను కలిసిన జగన్ రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తోందని, దీన్ని అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. సర్వేల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీకి పోలీసులను ఉపయోగించుకోవాలని చూస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే 4,000 కోట్ల రూపాయలు నియోజకవర్గాలకు చేరాయని ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంతటి దారుణంగా డెమోక్రసీని వెక్కరిస్తా ఉంది అన్న అంశాల మీద ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకొచ్చాం. రాష్ట్రంలో 3,69,00,000 ఓట్లుంటే 60 లక్షల ఓట్లు డిఫెక్టివ్ ఓట్లు, ఇన్వాలిడ్ ఓట్స్, డూప్లికేట్ ఓట్ల రూపంలో ఉన్నాయి అని అంటే ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థను వెటకారం చేస్తా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం. ఓట్లను డబుల్ ఓట్లుగా పెంచుకోవడం ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఎవరైనా చెబితే ఆ ఓట్లను తీయించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని జగన్ ఆరోపించారు. తమ సామాజిక వర్గానికి కొమ్ము కాసే అధికారులకు పదోన్నతులు ఇస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు. వారిని కీలక పోస్టుల్లో నియమిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించి డిఐజీ లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ అని చెప్పి ఒక పోస్ట్ క్రియేట్ చేసి, కోఆర్డినేషన్ అనే పోస్ట్ లేదు గతంలో, డిఐజీగా ఘట్టమనేని శ్రీనివాస్ అనే అధికారిని కూడా చంద్రబాబు నాయుడు గారు రిక్రూట్ చేస్తూ పోస్టింగ్ ఇచ్చిన పేపర్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలంటే డీజీపీ గారిని, ఇంటెలిజెన్స్ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావు గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్ డ్యూటీ నుంచి తప్పిస్తే తప్పనిచ్చి ఎలక్షన్లు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగవు అని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది. తనపై హత్యాయత్నం జరిగితే తప్పుదోవ పట్టించారని జగన్ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం చంద్రబాబు ఈవీఎంలు వద్దంటున్నారని, 2014లో వాటితోనే వైకాపాపై విజయం సాధించారని గుర్తు చేశారు. అప్పుడు ట్యాంపరింగ్కు పాల్పడ్డారా అని ప్రశ్నించారు.